ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా రుణమాఫీ చేస్తామని తుమ్మల స్పష్టం చేశారు. అయితే ఎన్ని ఇబ్బందులున్నా హామీ నిలబెట్టుకోవాల్సిందని అంటున్నారు ఎమ్మెల్యే కూనంనేని. ఈ రకమైనటువంటి కార్యక్రమాలు మీ యొక్క అవగాహన కోసం, రైతుల యొక్క ఆందోళన కోసం చేస్తుండొచ్చు. రైతులు ఎవ్వరు కూడా ఆందోళన చెందొద్దు. రైతు సంఘ నాయకులు అంతకంటే ఆందోళన చెందొద్దు. ఈ యాప్ ద్వారా అందరూ 18,000 కోట్లు వాళ్ళ ఖాతాలోకి వెళ్ళాక ముందే 2 లక్షల పైన ఉన్నటువంటి వాటికి ఎప్పుడు ఇస్తాం, ఎట్లా ఇవ్వగలుగుతాం అనేది నిధుల సమీకరణ బట్టి కేబినెట్ నిర్ణయిస్తుంది. నాకై నేను ఒక్కడిని రేపిస్తా, ఎల్లుండి ఇస్తా అని చెప్పే పద్ధతి కాదు. మీకు తెలుసు, జీతాల వరకే వస్తున్నాయి మనకి. అయినా సరే కష్టాల్లో ఉన్న రైతుని మాట అన్నాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో 31,000 కోట్లు వాళ్ళ ఖాతాలు వేయాలని చెప్పి నిన్నగాక మొన్న కూడా ముఖ్యమంత్రితో సమావేశం జరిగింది. నిన్న ఇవాళ సెలవులు వచ్చినాయి. రేపు మళ్ళీ ప్రభుత్వం కేబినెట్ కూర్చొని కానీ ముఖ్యమంత్రి దగ్గర మా శాఖ కూర్చొని మిగతా పైసలు ఏ రోజుకి ఎట్లా ఇవ్వగలుగుతామని డేట్ ఫిక్స్ చేసి ఈ యొక్క 18,000 కోట్లు ఏ రోజుకి కుటుంబ నిర్ధారణ చేయగలుగుతారు. ఇప్పుడు మీరు చూసే ముందు కూడా గంట సేపు మా సెక్రటరీ తోటి మాట్లాడారు. ఈ రోజు నుంచి ప్రతి ఇంటికి మా అధికారి వచ్చి మీ కుటుంబ నిర్ధారణ చేసి అక్కడనే అప్లోడ్ చేస్తారు, ఆయన ఇంటి ముందే. మీరు ఎక్కడికో వెళ్లాల్సిన పని కూడా లేదు. కాబట్టి దయచేసి రైతులను ఆ రకంగా మీరు భరోసా ఇవ్వండి. మీ మాట నిలిపే బాధ్యత నాది. గవర్నమెంట్కి ఇబ్బందులు ఉన్నాయి, నో డౌట్. ఎందుకంటే ఇబ్బందులు ఉందని చెప్పు ధైర్యంగా. ఎస్, మేము అనౌన్స్ చేశాం, ఇది ఇంత వచ్చింది, ఇంత మేరకు ఇచ్చేసాం, రిమైనింగ్ ఇస్తాం, లెక్క ఉంది, ఇంత ఇవ్వాలి మేము. దానికి రేషన్ కార్డు లేకపోతే కిసాన్ అనేది సమ్మాన్, అక్కడ లోన్ వచ్చి అక్కడ వాళ్ళ రైతు బంధు లాంటిది అక్కడ అప్లై అయితే ఇయ్యం. ఇవన్నీ అనవసరం మాటలు. ప్రభుత్వంగా ఒక నిర్ణయం చేయండి, మంత్రివర్గం సమిష్టిగా నిర్ణయం చేయండి. మంత్రివర్గం సమిష్టి నిర్ణయం చేసి ప్రకటన చేస్తే అప్పుడు మంత్రివర్గం తరఫున వ్యవసాయ శాఖ మంత్రి చేస్తారు, ఎవరో చేయండి. అలా కాకపోతే భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి, భిన్నమైన వాదనలు కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి. అలా చేయొద్దని మేము యాజ్ ఏ ఫ్రెండ్లీ పార్టీకి మేము సజెస్ట్ చేస్తున్నాం. అలా చేయటం వల్ల మీకు నష్టం వస్తుంది.